బుల్లితెర ఆడియన్స్ ని బాగా అలరిస్తున్న బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 కి ఎండ్ కార్డ్ పడింది. జూన్ 21న ప్రారంభమైన కొత్త సీజన్ ఆగస్టు 2న ఫైనల్ తో ముగిసింది. చాలా మంది ఊహించినట్లుగానే ప్రముఖ నటి సనా మక్బుల్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 కిరీటాన్ని అందుకుంది. ప్రముఖ ర్యాంప్ సింగర్ నేజీ రన్నర్ గా నిలిచారు. వీరితో పాటు కృతికా మాలిక్, రణ్వీర్ శౌర్య, సాయి కేతన్ రావు టాప్ 5 లో నిలిచారు. అయితే సీజన్ అంతటా తన ఆట తీరు, మాట తీరుతో అభిమానుల మనసును గెలుచుకుంది సనా మక్బుల్. దీనికి తోడు తనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో బిగ్ బాస్ ట్రోఫీ ఈ అందాల తారనే వరించింది. శుక్రవారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ గా అనిల్ కపూర్ సనా మక్బుల్ కు 25 లక్షల చెక్ ని అందించారు. దీంతో పాటు ఆమెపై బహుమతుల వర్షం కురిపించారు. కాగా బిగ్ బాస్ ఓటీటీ మొదటి 2 సీజన్లకి కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్ హోస్టులుగా వ్యవహరించారు. అయితే మూడో సీజన్ కి మాత్రం బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. బిగ్ బాస్ ఓటీటీ 3లో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. అయితే అర్మాన్ మాలిక్ తన 2 భార్యలతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడంతో ఈ రియాలిటీ షోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఇక విజేత సనా మక్బుల్ విషయానికి వస్తే, ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ తో కెరియర్ ని ప్రారంభించి పలు బాలీవుడ్ సీరియల్స్ లో మెరిసింది. అన్నట్లు తెలుగు ప్రేక్షకులకి కూడా ఈ అందాల తార సుపరిచితమే. 2014లో నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సినిమా దిక్కులు చూడకు రామయ్య సినిమాలో హీరోయిన్ గా నటించింది సనా మక్బుల్. అలాగే 2017లో విడుదలైన ఓ చందమామ మూవీలో కథానాయకిగా కనిపించింది. కొన్ని తమిళ సినిమాల్లో కూడా తళుక్కుమంది ఈ ముంబై గుమ్మ. హిందీ బుల్లితెర ఆడియన్స్ ని బాగా అలరిస్తున్న బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 కి ఎండ్ కార్డ్ పడింది. జూన్ 21న ప్రారంభమైన కొత్త సీజన్ ఆగస్టు 2న ఫైనల్ తో ముగిసింది. చాలా మంది ఊహించినట్లుగానే ప్రముఖ నటి సనా మక్బుల్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 కిరీటాన్ని అందుకుంది. ప్రముఖ ర్యాంప్ సింగర్ నేజీ రన్నర్ గా నిలిచారు. వీరితో పాటు కృతికా మాలిక్, రణ్వీర్ శౌర్య, సాయి కేతన్ రావు టాప్ 5 లో నిలిచారు. అయితే సీజన్ అంతటా తన ఆట తీరు, మాట తీరుతో అభిమానుల మనసును గెలుచుకుంది సనా మక్బుల్. దీనికి తోడు తనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో బిగ్ బాస్ ట్రోఫీ ఈ అందాల తారనే వరించింది. శుక్రవారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ గా అనిల్ కపూర్ సనా మక్బుల్ కు 25 లక్షల చెక్ ని అందించారు. దీంతో పాటు ఆమెపై బహుమతుల వర్షం కురిపించారు. కాగా బిగ్ బాస్ ఓటీటీ మొదటి 2 సీజన్లకి కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్ హోస్టులుగా వ్యవహరించారు. అయితే మూడో సీజన్ కి మాత్రం బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. బిగ్ బాస్ ఓటీటీ 3లో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. అయితే అర్మాన్ మాలిక్ తన 2 భార్యలతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడంతో ఈ రియాలిటీ షోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఇక విజేత సనా మక్బుల్ విషయానికి వస్తే, ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ తో కెరియర్ ని ప్రారంభించి పలు బాలీవుడ్ సీరియల్స్ లో మెరిసింది. అన్నట్లు తెలుగు ప్రేక్షకులకి కూడా ఈ అందాల తార సుపరిచితమే. 2014లో నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సినిమా దిక్కులు చూడకు రామయ్య సినిమాలో హీరోయిన్ గా నటించింది సనా మక్బుల్. అలాగే 2017లో విడుదలైన ఓ చందమామ మూవీలో కథానాయకిగా కనిపించింది. కొన్ని తమిళ సినిమాల్లో కూడా తళుక్కుమంది ఈ ముంబై గుమ్మ. హిందీ బుల్లితెర ఆడియన్స్ ని బాగా అలరిస్తున్న బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 కి ఎండ్ కార్డ్ పడింది. జూన్ 21న ప్రారంభమైన కొత్త సీజన్ ఆగస్టు 2న ఫైనల్ తో ముగిసింది. చాలా మంది ఊహించినట్లుగానే ప్రముఖ నటి సనా మక్బుల్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 కిరీటాన్ని అందుకుంది. ప్రముఖ ర్యాంప్ సింగర్ నేజీ రన్నర్ గా నిలిచారు. వీరితో పాటు కృతికా మాలిక్, రణ్వీర్ శౌర్య, సాయి కేతన్ రావు టాప్ 5 లో నిలిచారు. అయితే సీజన్ అంతటా తన ఆట తీరు, మాట తీరుతో అభిమానుల మనసును గెలుచుకుంది సనా మక్బుల్. దీనికి తోడు తనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో బిగ్ బాస్ ట్రోఫీ ఈ అందాల తారనే వరించింది. శుక్రవారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ గా అనిల్ కపూర్ సనా మక్బుల్ కు 25 లక్షల చెక్ ని అందించారు. దీంతో పాటు ఆమెపై బహుమతుల వర్షం కురిపించారు. కాగా బిగ్ బాస్ ఓటీటీ మొదటి 2 సీజన్లకి కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్ హోస్టులుగా వ్యవహరించారు. అయితే మూడో సీజన్ కి మాత్రం బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. బిగ్ బాస్ ఓటీటీ 3లో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. అయితే అర్మాన్ మాలిక్ తన 2 భార్యలతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడంతో ఈ రియాలిటీ షోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది.
ఇక విజేత సనా మార్కబుల్ విషయానికి వస్తే, ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్తో కెరియర్ని ప్రారంభించి పలు బాలీవుడ్ సీరియల్స్లో మెరిసింది. అన్నట్లు తెలుగు ప్రేక్షకులకి కూడా ఈ అందాల తార సుపరిచితమే. 2014లో నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సినిమా 'దిక్కులు చూడకు రామయ్య' సినిమాలో హీరోయిన్గా నటించింది సనా మార్కబుల్. అలాగే 2017లో విడుదలైన ఓ చందమామ మూవీలో కథానాయికగా కనిపించింది. కొన్ని తమిళ సినిమాల్లో కూడా తళుక్కుమంది ఈ ముంబై ముద్దుగుమ్మ.